ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మంత్ర బై మానేపల్లి. ఇవాళ మన దుమ్దా ముచ్చటలో మస్తుగానో ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పార్రి. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడు అంతే కదా. అయ్యో ఇవాళ ఎట్లా గిట్లయిపాయే గింత లాసెత్తంది అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇల్లు వెళ్తుందా అనోళ్ళ. దేనికన్నా ఉపాయం కావాలి. గా ఉపాయమే చేసిండు ఒక గౌడన్న. దెబ్బకు దొంగలు మాయమైపోయారు. ఇంతకు ఏం చేసిండు అంటే ఇగో గీ పని చేసిండు చూసిరా. తాడి చెట్టుకు ఏమున్నాయో లెక్కకైతే కళ్ళు కుండలు ఉండాలి, తాటి ముంజలు యాళ్ళాడాలి. కానీ ఈడ సీసీ కెమెరా ఉన్నది. ఈ సీసీ కెమెరాలే ఇప్పుడు దొంగలను మంచోల లెక్క మార్చింది. మండువ కాడ లొల్లులు లేకుండా చేస్తాంది. అయితే గీ అన్న శ్రావణ్ గౌడ్ అన్న యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరిలది తాళ్ళున్నాయి, కళ్ళు తీస్తాడు. అయితే కష్టపడి కళ్ళు తీస్తే రాత్రికి రాత్రి ఆ కుండలు ఎత్తుకుపోతురట దొంగలు వాళ్ళ దౌడల దగ్గర వాడ. ఏ మనుషులలో మరి కళ్ళను కూడా ఎత్తుకోపోడేంది. ఇక ఎవరి మీద నన్ను అనుమానం కొట్టి కుండలు ఎత్తుకపోయినావా అంటే వాళ్ళు ఈ అన్న మీద గరమవుడు. ఎట్లా కనబడుతున్నాం, కుండలు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క అనుకుంటున్నావా, మమ్మల్నే బద్నాం చేస్తావా అని గరమవుతురట. కానీ దొంగ మాత్రం దొరుకుతలేడు. దినాం కళ్ళు మాయమైతేనే ఉన్నది. ఇక గిట్లా కాదని ఇగో గీ సీసీ కెమెరాలు ఉపాయం చేసిండు. 12,000 పెట్టి సోలార్ సీసీ కెమెరాని కొని తాడి చెట్టుకు పెట్టిండు. కథం ఇక ఇది వరసాంది వీడికి దొంగలు అత్తే ఒట్టు. ఇక్కడ కుండ కూడా మాయమైతే లేదట. అంతేనానే గౌడన్న. మాది ఇక్కడ బాయికాడ సీసీ కెమెరా పెట్టడానికి కారణం ఏంటంటే బాయికాడ సెక్యూరిటీ పర్పస్. సెక్యూరిటీ ఏంటంటే పొలం కాడ వృత్తి కళ్ళు గీత కార్మికులం. కళ్ళు గీత కార్మికులు కాబట్టి మేము కళ్ళు ఒప్పుకునేది అనమాట. పొద్దుగాల వాళ్ళకన్నా ఒప్పుకుంటే వాళ్ళు ఇక్కడ మేము లేకున్నా ఇక్కడ పెట్టిపోయి తాగమని చెప్పేది. అట్లాంటప్పుడు వేటోళ్ళు వచ్చి తాగిపోయేది. ఎవరు వచ్చినట్టే మేము తాగలే అని చెప్పేసి చాలా మంది ఇట్లాంటివి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. దీన్ని ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ సీసీ కెమెరా పెట్టడం జరిగింది. సీసీ కెమెరా పెట్టిన కాంచెలు ఎవరైనా వచ్చినా కూడా మనకు ఎమ్మటే అలాట్మెంట్ వస్తుంది. ఎవరు ఏంది అని మనకు ఎమ్మటే చూసుకుంటాం, విజువల్ చూసుకుంటాం. ఆగనాట ఇక ఈ సీసీ కెమెరా పెట్టిన కాడికి వెళ్ళి కారపొట్ల కోసం గుడాల కోసం లొల్లులు జోడాలు కూడా అయితలేవటనోళ్ళ. సీసీ కెమెరా చూస్తాంది. లొల్లి పెట్టుకుంటే ఊళ్ళో ఇజ్జత్ పోతుందని వచ్చినోళ్ళు వచ్చినట్టే కుండ పోతం చేసి చుప్చాపి ఇంటికి పోతురట. ఏ మాట కామాటేనోళ్ళ. ఈ నడుమ పెండ్లైన ఆడోళ్లను దెప్పి పొడిచేటోళ్ళు షానే మోపారు కదా. డ్రమ్ములు, హార్పిక్లు, హనీమూను, మర్డర్లు అనుకుంటా. అయితే మొగోళ్ళు మాత్రం త్యాగమూర్తులు అయిపోతుర్రు వాళ్ళ. అరే ఆవంటే ఆగో ఒక త్యాగమూర్తిని మీరే దర్శనం చేసుకోర్రి. ఇగో ఈ లగ్గం చూడుకి కానీ నేరుగని లగ్గం. చూసిరా, పెండ్లి పిల్లగాడు నడుమిట్లున్న పెద్ద మనిషి ఏవలంటే పెండ్లి పిల్ల పెన్మిటి. అరే అవ్వంటే పెన్మిటి దగ్గరుండి ఇంటామెకు ఇంకొగులతోని పుస్తలు కట్టించిండు. ఎందుకయ్యా అంటే త్యాగమూర్తి ఇల్లది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. 20 ఏళ్ల కిందటనే లగ్గమైంది. 5 పిల్లలు సుతున్నారు. అయితే ఇగో ఈ పిల్లగాడు ఈమెకు దోస్తయిండు. ఇల్లు ఇడిచెబెట్టి పారిపోయిర్రు.
పెన్మిటి ఇళ్లను దొరకబట్టి ఊరికి తెచ్చిండు. పెద్దలతోని మాట్లాడి వాళ్ళిద్దరికి లగ్గం చేసి అమ్మయ్య అనుకున్నాడు. మరి ఎందుకు అట్లా అనుకున్నాడు, ఎందుకు భార్యకు లగ్గం చేసిండు ఆయనకే తెలుసట, ఎవ్వరికి ఎప్పడట అదన్నట్టు ముచ్చట. ఇప్పుడు మనం జంతు ప్రపంచంలోకి అడుగు పెడదాం. అంటే జీవాల ముచ్చట వచ్చింది అన్నట్టు. మనుషుల ముచ్చట్లు లేవా అని కారడ్డం ఆడారు. గట్లా ఆడకుర్రి కానీ ఈ జీవాలను వాటిని ఆడించిన జనాల కథ చూస్తే మీరు పర్షానవుడు పక్క. ఆగో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. అగో చూసినవా ఎంత జోరుగా నడుస్తుందో టిపిటాప్గా. ఈయన భుజానికి వేసుకున్నది కొత్త రకం బ్యాగో బుట్టను అనుకోగల ఇంత కాదు కాదు, మంచిగా చూడు రీ ముసలి. అరే అవంటే ఒరిజినల్ ముసలే. ఓ దేవుడో, ముసలిని భుజాన్ని వేసుకొని ఊగబోతుండ అసలు. మరేమనుకున్నారు బీహారీ బాబు అంటే అట్టనే ఉంటుంది. అయితే ఈ రైతు బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లో ఉంటాడు. ఈయన పొలంలకు ముసలి వచ్చింది. చూసి ఫస్ట్ గజ్జుమన్నాడు. అడవి ఆఫీసర్లకు మధురపు పంపిండు, కానీ వాళ్ళెవ్వరు రాలే. చాలా బిజీ అట. ఇక ఈయననే రంగంలకు దుంకిండు. ముసలిని దొరకబట్టి దాన్ని తాళతోని కట్టి ఇగో భుజానికి పెట్టుకొని పోలీస్ టౌన్కు పోయిండు. ఇక రోడ్డు మీద ఈయనకి ఇట్లా పోతుంటే ఒక్కొక్కరు చూడురి ఎట్లా గావర గావర అవుతురో. ఇక పోలీసు వాళ్ళకైతే చక్కెర వచ్చినట్టే అయింది. ఇక అటెంక అడవి ఆఫీసర్లు వచ్చి ఆ ముసలిని తీసుకొని పోయారు. అదన్నట్టు ముచ్చట. ముసలినే కట్టేసి భుజం మీద వేసుకుంటా పోయిందంటే బీహార్ రైతుది మామూలు గుండె కాదు పోరి. ఇక ఇది చూసిన వాళ్ళు బీహార్లు అంటే బీహార్లే అని అంటారు. ఇటు చూడు రీ అరల ఇవన్నీ ముసళ్ళే ఇంట్లోకి వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లోనట అటుకెళ్ళి వానలు పడ్డాయి కదా, ఇంకేమున్నది ఇగో ఇంట్లను దొరకబట్టుకునే ఈ మోసళ్ళు. ఈడికి ఇక బీహార్ రైతును పంపేది ఉండే అన్నిటినీ కట్టెగట్టి పోలీస్ టౌన్కు తోలుకపోవు కావచ్చు కదా. అన్నట్టు ఎక్కడెక్కడియో చెప్పినాం. ఇక ఇప్పుడు మన లోకల్ ముచ్చట చెప్పాలి. వికారాబాద్ జిల్లా తాండూరులనులా ఒక కిరాణా దుకాణంలో చూడురిగా. వాము ఏం కావాలి పాము నీకు? చక్కెర బుక్కుతావా? పట్టణాల కోసం వచ్చినవా? మొత్తానికి దొరికింది. తాండూరు మున్సిపల్ చిన్న చైర్మన్ సారు హుషారుతోని దాన్ని దొరకబట్టిండు. అదన్నట్టు ముచ్చట. నిజంగా విశ్వాసం అంటే కుక్కలదే, అవునా కాదా? అందుకే మనుషుల కంటే కూడా కుక్కలే నయ్యం అంటారు. కొందరు మనుషుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే గంత మంచిదోళ్ళ నమ్మించి పానం తీసేటోళ్ళు ఉన్నారు. కానీ కుక్కలు నమ్మినోళ్ళ కోసం పానాలే తీసుకుంటాయి. ఇగో గిట్లా. వామో అగో పడగిప్పి మిట చూస్తాంది. కోబ్రా పామట. ఇటేమో కుక్క పిల్లున్నది, పాముడు చూసి అరుస్తున్నది. లాస్ట్కు ఇది పెద్ద త్యాగం చేసి కాలం చేసింది. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనలా ఇగో గీ ఇంటికి ఒక పాము వచ్చింది. ఈ సంఘాలదే ఈ కుటుంబమేమో మంచిగా నిద్రపోయి ఉన్నది. కానీ వీళ్ళు సాదుకుంటున్న కుక్క మాత్రం హుషారుతోనున్నదోళ్ళ. కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఈ టామి కుక్క పాముతోని ఫైటింగ్ చేసింది. ఇట్లా గంటసేపటి దాకా నడిచిందట పాము కుక్క ఫైటింగ్. లాస్ట్కు పాము చచ్చింది. జరసేపటికే ఈ కుక్క కూడా జీవిడిచింది. అంటే ఈ ఫైటింగ్లా చానమ్మట్ల ఈ పాము కుక్కను కాటు పెట్టిందోళ్ళ. అయినా కానీ అది వెనకకు దగ్గలే. నా పానం పోతేమా నన్ను సాదుకుంటున్న ఈ కుటుంబానికి ఏం కావద్దన్నట్టే గిట్లా కొట్లాడింది. పాము చచ్చినాకనే అది చచ్చిపోయింది. నిజంగా గ్రేట్ కదా. దానికి మనుషులు లెక్క నోరు లేకుండా విశ్వాసం చూడు ఎట్లా చూయించిందో.
ఇందుకే అంటారు దునియాల విశ్వాసం అంటే కుక్కలయ్యే అని. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానిపల్లి. ఇవి ఆల్టి దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ చేపిసే లింక్ని ముచ్చట్లు పట్టుకుని అప్పటిదాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్.